హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మంచి ఇంట్రెస్టింగ్ పొడుపు కథ అయితే చెప్పబోతా ఉన్నాను. ఇది గత 30 సంవత్సరాలుగా ఎవరు సరిగా ఆన్సర్ చెప్పలేనటువంటి ఒక పొడుపు కథ. ఇది మా అమ్మమ్మ చనిపోతా నాకు చెప్పింది. మా అమ్మమ్మకి 8 మంది పిల్లలు, వాళ్ళకి మనవాళ్ళు ఒక 23-25 మంది ఉంటారు. వీళ్ళందరిలో ఎవరికి తెలియదు, నాకు మాత్రం ఈ పొడుపు కథ బాగా గుర్తుంది. నేను వాళ్ళందరిని అడిగినా కానీ ఎవరు మాకు తెలియదురా అన్నారు. ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఎన్నట్టు గుర్తుంది అన్నారులే కానీ ఎవరికి ప్రాపర్ గా ఈ పొడుపు కథ గురించి తెలియదు. ఈ పొడుపు కథను అయితే నేను పనిచేసే కాడ అయితే కొంతమందితో డిస్కషన్ చేశాను. అది ఇప్పుడు మీరు పంచుకుంటాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు పొడుపు కథ ఎవరైతే ఆన్సర్ చెబుతారో వాళ్ళకి 10,000. అంకమ్మా ఇప్పుడే పొడుపు కథ నువ్వు చెబుతా, పడుకో. జూమ్ చెప్పా దగ్గర. పొడుపు కథ ఏంటంటే, ఎర్రసేమ కొంకిలో నరం 30 ఏనుగులు మూతి కట్టంగా, 40 ఏనుగులు నడుము కట్టంగా, ఇంకొద్దిగా మిగిలితే ఊరు లేని పాటి మీద పేరు లేని మానుకు కట్టే మూతి లేని కుక్కొచ్చి 3 నెలలు తిందంట. ఇప్పుడు అంకమ్మ ఇప్పుడు నేను చూతాను పొడుపు కథ అంది. అక్క మీరు చెప్పండి. తెలీదా? బాగున్నా. అసలు ప్రైజ్ మనీ 10,000 అని చెప్పినా కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. నువ్వు చెప్పాలి. విన్నావా ఎప్పుడైనా? వినలా? చూసారు కండి. శ్యామలక్క పొడుపు కథ విన్నావా? పొడుపు కథ విన్నావా లేదా? గుర్తున్నావన్నా? గుర్తులేదు కదా, మళ్ళీ చెబుతాను. ఎర్రసేమ కొంకిలో నరం 30 ఏనుగులు మూతి కట్టంగా, 40 ఏనుగులు నడుము కట్టంగా, ఇంకొద్దిగా మిగిలితే ఊరు లేని పాటి మీద పేరు లేని మానుకు కడితే మూతి లేని కుక్కొచ్చి 3 నెలలు తిందంట. మోసం? ఆదివారం మోసం ఇవన్నీ కాదు. మోసం అంటే ఈ కథకి ఆన్సర్ ఏంది? ఎర్రసేమ కొంకులో నరం అని మోసం అంటే ఏం మోసం? బో చెప్పిందండి అంకమ్మ, గాడిద మోసం ఉంది. అయితే అది కరెక్ట్ కాదు. అది అమ్మటే చెప్పేది కాదు. పులిహార పలావ్ అంటుంది. ఇప్పుడు చెప్పు ఏంటిది? పులిహోరం అంటే దేని గురించి చదువుతున్నావు? అంటే పొడుపు కథకు ఆన్సర్ చదువుతున్నావు? పొడుపు కథకి అంకమ్మ చదువుతున్నా మోసం అంది, గాడిద మోసం అంది, ఇంకోటేమో పులిహోరం అంది. నువ్వు చెప్పక రాదాక, నువ్వేంది? ఎర్రసేమ కొంకిలో నరం పట్టుకో. మోసం తప్పితే రెండోది రాట్లా అంకమ్మకి. మోసం క్యాన్సిల్ చేద్దాం. మోసం కాకుండా ఇంకేమైనా చెప్పగలవా? ఎర్రసేమ కొంకిలో నరం కథ మా పొడుపు కదా. శాంతం విను, విన్నాక అప్పుడు ఆన్సర్ చెప్పు. సగం చెప్పగానే మోసం అంటావు, నరాలు అంటావు, మళ్ళీ సూదిలో దారం అంటావు. కథ విను. ఎర్రసేమ కొంకిలో నరం 30 ఏనుగులకు మూతి కట్టంగా, 40 ఏనుగులకి నడుము కట్టంగా, ఇంకొద్ది మిగిలితే ఊరు లేని పాటి మీద పేరు లేని మానుకు కడితే మూతి లేని కుక్కొచ్చి 3 నెలలు తిందంట. ఏంది? యాడ దొరికాక బాబు? ఎర్రసేమ పట్టుకో, ఎర్రసేమ కొంకిలో నరం 30 ఏనుగులకు మూతి కట్టంగా, 40 ఏనుగులకు నడుము కట్టంగా, ఇంకొద్దిగా మిగిలింది తీసుకెళ్లి ఊరు లేని పాటి మీద పేరు లేని మానుకు కడితే మూతి లేని కుక్కొచ్చి 3 నెలలు తిందంట. చూడు అంకమ్మ, కొద్ది కెమెరా కళ్ళు చూడు. నీ సిగ్గు శివుడా? సిగ్గు కాదు, ఆలోచిస్తున్నా. యాప్ చెట్టు అంటే దీంట్లో సిక్కు క్లూ ఇవ్వకూడదు. అది ఇది క్లూ ఇవ్వాలంటే మా అమ్మమ్మ చచ్చిపోయింది. అమ్మమ్మ తీసుకెళ్తే ఆడ పడేస్తే అది పొదుపు కథ ఆన్సర్ కాదు. ఆమె కథ చెప్పి నాకు ఒక్కడికే చచ్చిపోయింది. మా అమ్మమ్మకి 8 మంది పిల్లలు. వాళ్ళ పిల్లలు ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదురా, మాకు చెప్పలేదు, మాకు తెలియకూడదు. అది ఇప్పుడే చెబితే అట్ట మీకు తెలుసా లేదా? మా అమ్మమ్మ నాకు ఒకదానికే చెప్పిందా, లేకపోతే ఇంకా సమాజంలో ఉందా ఇది అని? నువ్వు రాసి నేను ఇంటికాడ కనుక్కొని వచ్చి చెప్తా. 10,000 ఇవ్వాలి, నేను తెలుసుకుంటా. ఇక్కడ మహామేధ ఉన్నాడు, అడుగుదాం. నీకు తెలుసు
నాకు తెలియదు. సరే నేను ఇప్పుడు పోలీసులు పట్టుకోరు లో బ్రాండ్లు ఎన్ని చెప్పమంటే అట్లా చెబుతాను. సరే నీకేమేం బ్రాండ్లు తెలుసు చెప్పు. నాకే ఒక 4-5 బ్రాండ్లు ఉంది. చెప్పు చెప్పు బ్రాండ్లు చెప్పు. దేనికి నువ్వు తాగే బాలీబాయ్ వచ్చింది. బాలీబాయ్ తాగేవాడు కాదు కదా నువ్వు. ఇప్పుడు పొడుపు కథ ఒకటి డబ్బులు. పొడుపు కథ చెబితే డబ్బులు 10,000. ఇటు తిరుగు చదువుతా ఆయన చెప్పు. ఆవేశపడవాక. అది ఇతను వస్తాడు రోజు షాప్ కి. వస్తాడు రోజు ఎంత తాగుతాడు? రోజు కోట. మంచోడు, ఎక్కువ తాగుడు. పొడుపు కథ ఏంటంటే ఎర్రసేమ కొంకిలో నరం తీసి 30 ఏనుగులకు మూతి కట్టంగా 40 ఏనుగులకు నడుం కట్టంగా ఇంకొద్దిగా మిగిలితే ఊరు లేని పాటి మీద పేరు లేని మానుకు కడితే మూతి లేని కుక్కొచ్చి 3 నెలలు తిందంట. అట్ట కాదు, అంకమ్మ చెప్పింది. మోసం అంది, నరాలు అంది, యాప్ చెట్టు అంది. ఏంది ఇప్పుడు నిన్న బయట పొడుపు కథ ఇలా సరే. అంకమ్మ గట్టి పట్టుబట్టింది, మోసం మీద బాగా పట్టుబట్టింది. ఆయన బయటికి వెళ్ళాడు. ఎన్ని డబ్బాలు తెచ్చా? డబ్బాలు కుర్చీ తెచ్చేది ఎవరైనా తాగి పడేశారా లేకపోతే మళ్ళా ఎరగొట్టారు? ఇప్పుడు కూర్చుంటా ఉంటా. దసరా మాలు మా వాన్ రెత్తాడు. మామూలు మనలాంటి వాళ్ళు అడిగి తీరు. వాళ్ళు సమచక్కలు వచ్చి అడిగితే ఇస్తాడు. ఇస్తాడు అందరికి. మా వాన్ రూపాయలు ఇచ్చారు నాకు తెలుసా? ఎవరు? అక్కడ నేను చేసేటప్పుడు 1000 రూపాయలకి అందరికి పంచాను. అసలు నువ్వు 1000 రూపాయలు తీసుకోవటం ఏంది, అందరికి పంచడం ఏంది? మరి దసరా మామూలు 5 రూపాయలు కౌంటర్ ఎవరికి ముక్కుపడి. సరే ఇప్పుడు నీకు ఎంత కావాలి దసరా మామూలు? అదే ఎంత? బలిబాయ్ 60 రూపాయలు. 60 ఎత్తే క్వార్టర్ అవుగా. క్వార్టర్ ఎంత? 130. రోజు 50 రూపాయలు టిఫిన్ చేయడానికి అల్లాడుతున్నాం, గడగల్లాడుతున్నాం. మేము 50 రూపాయలు టిఫిన్ చేద్దామంటే గడగల్లాడుతున్నాం. వచ్చాడా వానరు? ఇంకా అదే అండి. ఇప్పుడు పొడుపు కథ అయితే ఇంకా మనకి పొడుపు కథకి ఆన్సర్ అయితే రాలేదు. రాబోయే రోజుల్లో మరింత మందిని అడిగి ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలుసుకుందాం. ఇప్పుడే మా వానర్ వచ్చాడు. ఏంది గోళ అని అందరిని అంటాడు కాబట్టి ఒకసారి చూపి. ఇప్పుడే వచ్చాడు. ఏంది మీ గోళ, ఏంది మీటింగ్ పెట్టారని ఉరి చూస్తున్నాడు. పోండి, పొడుపు కథలు లేదు, గిడిపోతలు లేదు అంటున్నాడు. తీసావా? ఇప్పుడు ఆన్ చేసావా? ఓకే.